వెలుగొండ ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న 11 గ్రామాల నిర్వాసితులకు కాలనీలు చకచకా సిద్ధమవుతున్నాయి. మార్కాపురం జిల్లా అధికారులు కాలనీల్లో మౌలిక వసతులకు సంబంధించిన పనులు శరవేగంగా చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తున్న వేళ నిర్వాసితులందరికీ కూడా పరిహారంతో పాటు వారందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మౌలిక వసతులు కల్పిస్తోంది. మొత్తం 7,000 పైగా ఉన్న నిర్వాసిత కుటుంబాలకు 7 చోట్ల ఈ నిర్వాసిత ప్రాంతాలు ఏర్పాటు చేసింది. ఇప్పటికే 4 కాలనీలు పూర్తయిపోయాయి. మిగతా 3 కూడా మౌలిక వసతులు వేగంగా కొనసాగుతున్నాయి. రహదారులతో పాటు విద్యుత్తు, తాగునీరు అవసరాలు, దేవాలయాలు, బడులు వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మాణం చేపట్టేందుకు అనువుగా భూమంతా కూడా చదును చేసే కార్యక్రమాలన్నీ కూడా 4 చోట్ల పూర్తయిపోయాయి. మిగతా 3 చోట్ల కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వ అధికారులు సిబ్బంది శరవేగంగా పనులు చేస్తున్నారు. వారందరికీ కూడా మెరుగైన పరిహారం అందించడంతో పాటు నిర్వాసితులకు చక్కటి మౌలిక వసతులతో కాలనీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మార్కాపురం జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈ అతిపెద్ద నిర్వాసిత కాలనీ కూడా పూర్తయిపోయింది. వారందరూ కూడా పట్టాలు ప్రభుత్వం 5 సెంట్ల చొప్పున పట్టాలు కూడా అందించింది. పూర్తి స్థాయిలో ఇల్లు ఏర్పాటు చేసుకునేందుకు అనువుగా ఈ కాలనీలు అయితే సిద్ధమయ్యాయి. మిగతా 3 చోట్ల కూడా శరవేగంగా పనులు పూర్తి చేసి నిర్వాసితులందరూ కూడా ఇబ్బంది పడకుండా వారికి కాలనీలు అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.